శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, విదియ తిథి రాత్రి 11 గంటల 26 నిమిషాల వరకు. తదుపరి తదియ. రోహిణీ నక్షత్రం రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి మృగశిరా నక్షత్రం. శివం యోగం రాత్రి 11 గంటల 53 నిమిషాల వరకు. తదుపరి సిద్ధం యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి గరజీకరణం. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 2 గంటల 5 నిమిషాల వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 1 గంట 37 నిమిషాల నుండి 3 గంటల 10 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 8 నిమిషాల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు తిథి విదియ, ఆదివారం. నక్షత్రం రోహిణి నక్షత్రం. రోహిణీ చ విధిర్బ్రహ్మ ప్రాజాపత్యశ్చతుర్ముఖ ప్రజాపతి ప్రజేశ్చ విధాతా పంకజాసన అని రోహిణీ నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లుగా చెప్పబడుతున్నాయి. రోహిణీ నక్షత్రానికి అధిదేవత ఎవరంటే బ్రహ్మదేవుడు, ప్రజాపతి. ఇటువంటి ఈ రోహిణీ నక్షత్రం నాడు యథోచితంగా విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయటం, కృష్ణ దర్శనం చేయటం, అట్లాగే సంతులైనటువంటి వాళ్ళు కృష్ణ సంబంధమైనటువంటి అచ్యుతాష్టకాన్ని గనక ఈనాడు వాళ్ళు పారాయణ చేసినట్లయితే సత్సంతాన సౌభాగ్యప్రదాయకులైనటువంటి నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా ఈ ఆదివారం నాడు స్తోత్రపారాయణ చేయటం వల్ల కలుగుతుంది అని శాస్త్రవచనం. అంతేకాకుండా ఇవాళ వారాధిపతి అయినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే, ఎందుకంటే ఆయన గ్రహాల్లోకెల్లా మొట్టమొదటి గ్రహం, అందుకే ఆయన ధ్యానం చేస్తూ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని చెప్తారు. గ్రహాల అన్నిటికీ కూడా వెలుగుని కాంతిని పంచేటటువంటి ప్రధానమైనటువంటి మొట్టమొదటి గ్రహంగా సూర్యభగవానుడి గురించి చెప్తారు. అటువంటి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, అట్లాగే ద్వాదశ భానుమండల స్తోత్రం అని ప్రత్యేకంగా ఉంటుంది. ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరటంతో పాటు మంచి వర్చస్సు కూడా వస్తుంది అని శాస్త్రవచనం. అట్లాగే తరించేటటువంటి విద్యల యందు ప్రావీణ్యత కలగాలి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కావాలి. కాబట్టి అటువంటి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ, ఎందుకంటే సూర్యభగవానుడి యొక్క ఒక్కొక్క స్తోత్రానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలాన్ని శాస్త్రంలో చెప్పారు. ఉదాహరణకి మనకి ఆదిత్య హృదయం అని సూర్యభగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలలోకెల్లా స్తోత్రరాజంగా చెప్తారు. అటువంటి స్తోత్రరాజాన్ని సాక్షాత్తు రామచంద్రుడే ఆయన పారాయణ చేసి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఆయన విజయాన్ని సాధించాడు అని కూడా మనకు చెప్తారు. ఆ స్తోత్ర పారాయణలో కూడా తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమని ఈ స్తోత్రం ప్రారంభమవుతుంది. అటువంటి సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని లేదా ఏదైనా ఇతరమైనటువంటి సూర్య స్తోత్రాలను పారాయణ చేసి సూర్యభగవానుడి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులై పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యాన్ని సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా సర్వ కార్యక్రమాలు శుభావహంగా పూర్తవుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఏ రాశి వారికి అనుకూల కార్యాలన్నీ కూడా మరింత అనుకూలతను చేకూరుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ అనుకూలంగా పూర్తవుతాయో, ఈ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ విదియ, ఆదివారం. నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రుడు, అలాగే వక్రించిన గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు,
వృశ్చికంలో రవి బుధులు, శుక్రుడు ధనుస్సులో, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమయానుకూలమైనటువంటి నిర్ణయాల్ని తీసుకుంటారు. ఏ విధమైనటువంటి అసంతృప్త భావంతోనూ ఉండరు. కుటుంబ సభ్యులందరి మధ్య ఏకవాక్యతా సిద్ధాంతం ఉంటుంది. అందరూ అనుకూలుగా ఉంటూ ఉంటారు. ఒక్కరి మాటని అందరూ వినే తీరులో ఉంటారు. కుటుంబ రహస్యాలు ఎటూ పోకుండా ఉండేలాగా కట్టడి చేసుకోగలుగుతారు. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఆలోచనలు చేస్తూ కనిపిస్తారు. ఎవరి మాటని ఎవరు వ్యతిరేకించకుండా ఉండేటువంటి కారణంగా అందరికీ మానసిక భద్రత, మానసిక ఆనందము కలుగుతూ ఉంటుంది. కార్తీక ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాపార లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింత చక్కగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. బంగారము, వెండి మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి మరింతగా వ్యాపారం అనుకూలంగా అనిపిస్తూ ఉంటుంది. చెక్క, శిల్పం మొదలైనటువంటి ఆ వృత్తిని చేసేటటువంటి వారికి పెద్దగా ఆదాయం ఉండే అవకాశం ఉండకపోవచ్చు తాత్కాలికంగా. పై అధికారులు ఎవరున్నారో వారితో విరోధాన్ని పెట్టుకునే ఊహతో ఉండనటువంటి కారణంగా కార్యాలయ ప్రదేశంలో అనుకూల వాతావరణం మరింతగా ఉంటుంది. ఏ విధమైన రుణాన్ని ఈ రాశివారు చేయరు. ఉన్నటువంటి దానిలో ఆనందంగా, సుఖంగా, తృప్తిమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ కనిపిస్తూ ఉంటారు. కార్తీక ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించేటైతే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. పై అధికారులను కూడా తమ వారీగా చేసుకుంటారు. తమ ప్రవర్తన కారణంగా ఎవరిని బ్రతిమలాడడం, ప్రార్థించడం వంటి పని ఏమాత్రం ఉండదు. సంతానానికి సంబంధించిన విద్యని పట్టించుకుని చూస్తారు. ప్రతి విషయంలోనూ తమదే పైపాత్రగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అదొక్కటే కొద్ది ఇబ్బందిని కలిగించే అంశంగా ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి మరింతగా పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో సంతానానికి సంబంధించినటువంటి శ్వాసకోశ సమస్యలు కొద్ది ఇబ్బందిని కలిగించేవిగా ఉండొచ్చు. వైద్య పరీక్ష చేయించుకోవడం ఎంతైనా అవసరం. కార్తీక ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని ఆరాధించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తని ఆకస్మికంగా వినే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఆందోళనతో ఉంటారు. సంతానం ఎక్కడో విదేశాల్లో లేదా మరో ప్రదేశంలో ఉన్నారనేటటువంటి ఆలోచనతోనూ, తమకి వృద్ధాప్యం వచ్చింది అనేటటువంటి ఆలోచనతోనూ, ఈ ఆస్తిపాస్తుల్ని రక్షించుకునే తనం ఎలాగో తెలియక దుఃఖంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి వారికి ఉద్యోగం ఎంతకాలం ఉంటుందనే తాత్కాలికమైన ఆందోళన భావం కూడా ఏర్పడవచ్చు. కొత్తగా సంస్థని ప్రారంభించగలిగినటువంటి శక్తి వారికి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని చేస్తూ దీంట్లో తాత్కాలికమైనటువంటి భయాన్ని కలిగింపజేసుకుంటూ ఉండే అవకాశం గోచరిస్తోంది. కార్తీక ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలితాపరా భట్టారికిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక విదేశీయానం, తద్వారా ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే అహంకార భావంతో ఉంటారు, దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, పై ఉద్యోగుల మీద పెత్తనాన్ని చెలాయించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంటిని సంపూర్ణంగా నవీకరించాలనేటటువంటి ఆలోచనతో ఇంత అంతా అనే ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన వివాహాది ప్రయత్నాలు కొద్దిగా వాయిదా పడుతున్నప్పటికీ కూడా వాటి గురించినటువంటి ఆలోచన ఏమాత్రం లేకుండా ఉంటారు. ఆ కారణంగా కుటుంబంలో చిన్న చిన్నమైన అలజడులు ఏర్పడుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఎక్కువ సమయాన్ని బయట వారితో గడుపుతూ ఉండడం కారణంగా ఇంట్లో ఉన్నటువంటి వారి కొద్ది విసుగు అని అనిపించవచ్చు. ఆలోచించి మాత్రం ప్రవర్తించుకోవాలి ఈ రాశివారు ఈ రోజున. కార్తీక ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ఒడిదుడుకులకు లోనయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థుల్లో మానసికమైన నిరుత్సాహం ప్రారంభమయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళేటటువంటి వారికి లేదా వెళ్ళినటువంటి వారికి వ్యతిరేక భావం కలిగి తిరోగమనం అంటే తిరిగి వెనక్కి వచ్చేటటువంటి తీరు ఉండొచ్చు. అనవసరంగా ధనాన్ని వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు లేదా ఏర్పడే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి ప్రదేశంలోనే సరైనటువంటి చదువుని అభ్యసించదలిచినట్లయితే చక్కనైనటువంటి పరిస్థితి గోచరించి ఉండేది. అనుభవాత్మకంగా ఇప్పుడు తెలుసుకున్న మీదట సరైనటువంటి విద్య, సరైనటువంటి కళాశాల, సరైనటువంటి విశ్వవిద్యాలయం అనే వాటిలో చేరి సత్ ఫలితాలని ముందు నాటికి పొందగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. కార్తీక ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని ఆరాధించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంతాన లాభం కలుగుతుంది. అంతేకాక వివాహం కాని వారికి వివాహ సిద్ధి కూడా అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. జరిగినటువంటి జీవితంలో చేసుకున్న పొరపాట్లని గురించి ఒకసారి సింహ అవలోకనాన్ని చేసుకుంటారు. ఆ పునర్విమర్శ కాలంలో తప్పు చేశామనేటువంటి విశేషం తమకు స్పష్టంగా గ్రహించుకోగలుగుతారు. ఏకాగ్రత లేనటువంటి కారణంగా, ఉద్యోగంలో భద్రత కొద్ది తగ్గినటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. కలిగినటువంటి సంతానానికి మాత్రం విద్యని మరింతగా పెంపొందించడం కోసమని తీవ్రమైన శ్రమకి గురవుతూ ఉంటారు. సంతానం నుండి వ్యతిరేకత గోచరించే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆలోచించుకుని ప్రవర్తించాలి. తల్లిదండ్రుల్లో ఒకరికి లేదా అత్తమామల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగే అవకాశం ఉంది. ఆలోచించుకుని ప్రవర్తించాలి ఈ రాశివారు ఈ రోజున. కార్తీక ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక గ్రహ వ్యతిరేకత పూర్తిగా తొలగిపోతుంది. ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. మానసికంగా దృఢంగా ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినటువంటి కారణంగా వారి గురించిన చింత ఎక్కువతో ఉంటూ ఉంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో విశేషమైనటువంటి ఖర్చును చేస్తూ కనిపిస్తారు. తాత్కాలికమైనటువంటి కంటికి సంబంధించిన అలాగే జీర్ణక్రియకి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతూ ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు కూడా దీనికి చేరుబడి అయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ముందుకు ముందే ఆరోగ్యానికి సంబంధించినటువంటి శ్రద్ధతో ఉండడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. కార్తీక ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతి దేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నోటికి దురుసుతనం హెచ్చుగా ఉంటుంది. ఉద్యోగులకి ఇబ్బంది కలిగించేటటువంటి అంశంగా పరిణమించవచ్చు. దూరభార ప్రయాణాలను చేయడంలో ఇష్టాన్ని చూపిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని కలిగి ఉంటారు.
అయినా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని చేయాలనే నిశ్చయించుకుంటారు. దైవానికి సంబంధించినటువంటి క్షేత్రాలకు వెళ్ళాలని, పుణ్యనది స్నానాలను చేయాలని, తీర్థయాత్రల్లో దాన ధర్మాలని అలాగే విరాళాలని ఇయ్యాలని భావిస్తారు. కానీ ఏ ఒక్కటిని చేయలేకపోతారు పని ఒత్తిడి కారణంగా. ముఖ్యంగా పై అధికారుల నుండి స్పష్టంగా వచ్చినటువంటి ఆదేశాలకి అనుగుణంగా తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి లోనైపోతారు. తాము ఏది చదువుకున్నారో ఆ చదువుకున్న దానికి సంబంధించని ఉద్యోగాన్ని చేయవలసి వచ్చినటువంటి కారణంగా ఉద్యోగంలో నిరుత్సాహభావంతోనే ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. కార్తీక ఆదివారం సందర్భంగా ధనురాశివారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బాకీలన్నీ వసూలు కావడమే కాకుండా వ్యాపార అభివృద్ధి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. సంతానం అంతా అనుకూలుగానే ఉంటారు. అలాగే కుటుంబంలో ఉండే స్త్రీజనం అంతా కూడా వీరికి సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇస్తూ గోచరిస్తారు. ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చినటువంటి ఆ రుణాలు తిరిగి రావడం కోసమని తీవ్రమైన ప్రయత్నాన్ని చేస్తూ కనిపిస్తారు. సంతానంలో ఒక పురుషునికి దూర ప్రాంతంలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆస్తి పెంపుదల కోసం చేసేటటువంటి వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలికమైన అసంతృప్త భావనతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. కార్తీక ఆదివారం సందర్భంగా మకర రాశివారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతం అవుతాయి. అంతేకాక భూ లాభం అవుతుంది కూడా. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏదైనా సరే కుటుంబంలో ఉండే భార్య పుత్రులకి తెలియచెప్పి మాత్రమే కార్యక్రమంలోకి దిగాలని నిశ్చయించుకుంటారు. ముఖ్యంగా విద్య కంటే విద్యేతరమైనటువంటి వాటిలో విద్యార్థులందరూ అంటే సంతానంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఇష్టపడుతూ గోచరిస్తారు. సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు మొదలైన వాటిల్లో ప్రావీణ్యాన్ని సంపాదిస్తూ ఉంటే తల్లిదండ్రులకి అది అంత ఇష్టకరమైనటువంటి అంశంగా అనిపించదు. ముఖ్యంగా పై అధికారుల దృష్టిలో వీడు ప్రతినిత్యము కళాశాలకు లేదా విశ్వవిద్యాలయానికి రానటువంటి వ్యక్తిగా ముద్రపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు మానసికమైనటువంటి క్షోభతో ఉండే అవకాశం గోచరిస్తోంది. కార్తీక ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం సిద్ధిస్తుంది. సర్వ సమస్య పరిష్కారం కూడా అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈ రాశివారు తాత్కాలికమైనటువంటి చాంచల్యానికి గురవుతారు. ఏ విధానానికి స్పష్టంగా కట్టుబడి ఉండిపోవడానికి దీర్ఘకాలికంగా పడరు. ముఖ్యంగా షేర్లు మొదలైనటువంటి వ్యాపారాలను చేస్తూ తద్వారా మంచి ఆర్థికమైన లాభాన్ని పొందగలుగుతారు. అయినప్పటికీ కూడా దాని గురించినటువంటి తీవ్రమైన ఆలోచనలోనే మునిగిపోతారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగే అవకాశం కూడా గోచరిస్తుంది. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా దూరభార ప్రయాణాలను చేయడం తప్పనిసరి కావచ్చు. అది వీరి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించే అవకాశం గోచరిస్తోంది. కార్తీక ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వని ప్రసాదంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించడంతో పాటు ఆర్థికమైనటువంటి సంసిద్ధి కూడా అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక మాసంలో ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవాను అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, జాతక రవిగ్రహ దోషాలు, గోచార రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి గృహంలో ద్వాదశ ఆదిత్య బెల్లం దీపాన్ని ఎలా వెలిగించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఈరోజు
ఎవరైతే నదీ స్నానం చేస్తారో లేదా గృహంలో చన్నీటితో స్నానం చేస్తారో వాళ్ళు కార్తీక మాసంలో నెల రోజులు స్నానం చేసిన విశేషమైన ఫలితాన్ని పొందవచ్చని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది. అలాగే జాతక చక్రంలో ఉన్న రవిగ్రహ దోషాలు, గోచార పరంగా ఉన్న రవిగ్రహ దోషాలు, వీటన్నిటిని అధిగమించడానికి గృహంలో ద్వాదశ ఆదిత్య బెల్లం దీపాన్ని వెలిగించాలి. ఈ ద్వాదశ ఆదిత్య బెల్లం దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక రాగి పళ్ళాన్ని లేదా ఇత్తడి పళ్ళాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ రాగి పళ్ళెం మీద 5 చోట్ల గంధం బొట్లు, 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాగి పళ్ళెం మీద తడి గంధంతో ఒక స్వస్తి గుర్తు వేయాలి. తడి గంధంతో స్వస్తిక్ గుర్తు రాగి పళ్ళెంలో వేశాక ఆ స్వస్తిక్ మధ్యలో కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ స్వస్తిక్ గుర్తు మీద బియ్యం పొయ్యాలి. ఆ బియ్యం మీద తమలపాకులు ఏర్పాటు చేయాలి. ఈ తమలపాకుల మీద చతురస్రాకారంలో ఉండేటటువంటి ఒక బెల్లం ముక్కను ఉంచాలి. అలా చతురస్రాకారంలో ఉండేటటువంటి ఒక బెల్లం ముక్కను బియ్యం మీద ఉంచినటువంటి తమలపాకుల్లో ఏర్పాటు చేసిన తర్వాత ఆ చతురస్రాకారపు బెల్లం ముక్క పై భాగాన్ని కొద్దిగా తీసి ఒక రంధ్రంలాగా చేసుకోవాలి. ఆ తర్వాత రంధ్రంలాగా ఏర్పాటు చేసినటువంటి ఆ చతురస్రాకారపు బెల్లం ముక్కలు ఆవు నెయ్యి పోసి 12 ఒత్తులు తీసుకొని ఆ 12 ఒత్తులకి కుంకుమ రాసి ఆ 12 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తిని ఉంచి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. దీన్నే ద్వాదశ ఆదిత్య బెల్లం దీపం అనే పేరుతో పిలుస్తారు. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ చతురస్రాకారపు బెల్లం ముక్కకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఈ బెల్లం దీపం చుట్టూ పుష్పాలను అలంకరించాలి. అలాగే ఈ బెల్లం దీపానికి అన్ని దిక్కుల్లో ఒక లవంగము, ఒక యాలక్కాయ ఉంచాలి. ఇలా ద్వాదశ ఆదిత్య బెల్లం దీపం వెలిగించాలి. సూర్య భగవానుడు 12 రూపాలలో 12 పేర్లతో సంవత్సరంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి 12 సూర్య రూపాలకు సంకేతంగా 12 ఒత్తులు తీసుకొని కుంకుమ రాసి ఆ 12 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి బెల్లం దీపాన్ని వెలిగించాలి. అలాగే సూర్యుడికి బెల్లం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇలా బెల్లం దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే ఆదివారం నాడు గృహంలో వెలిగించడం ద్వారా సంపూర్ణంగా రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సూర్యభగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రాగి పళ్ళెంలో ఏర్పాటు చేసినటువంటి బియ్యాన్ని ఆ తర్వాత పొంగలిగా వండి ఆ పొంగలిని సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక ఆదివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. సంవత్సరం మొత్తం సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపు కార్తీక సోమవారం. కార్తీక సోమవారం సందర్భంగా శివానుగ్రహాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి గృహంలో నారికేళ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.